అసలు ఎంత మాలైనా కట్టేయచ్చండి. అమ్మవారికి హారంగా వేయొచ్చు, అలాగే తోరాలు కట్టొచ్చు. ఒక రకం ఏంటంటే ఎన్ని రకాలుగా అయినా కట్టొచ్చనమాట. ఫైనల్‌గా అయితే నేను కొంచెం అమ్మవారికి చీర, జాకెట్లు, పళ్ళు, పువ్వులు, ఈ మాలలు, గాజులతోటి అలాగే తిరుపతి వెళ్ళాను. తిరుపతి నుంచి తీసుకొచ్చిన ప్రసాదం, మా అమ్మగారేమో వినాయకుడికి అన్నీ సవ్యంగా పూర్తయితే గనక 108 కుడాలు కూడా పెడతానని మొక్కుకున్నారనమాట. సో, ఆ 108 కుడాలు వండుకుని మేమైతే అమ్మవారి గుడికెళ్ళిపోయామండి. ఇక్కడైతే ఆడవాళ్ళందరూ కూడా వాళ్ళ చేతులతోటే సొంతంగా వంటనైతే ప్రిపేర్ చేస్తున్నారండి. పల్లెటూరుల్లో చక్కగా ఇలాంటి అమ్మలందరూ కలిసి భోజనం ప్రిపేర్ చేయడం అంటే చాలా సందడిగా ఉంటుంది. ఎందుకంటే స్వయంగా ప్రతీదీ వాళ్ళే వాళ్ళ చేతులతో చేస్తారండి. అంతే కాదండి, వంట కూడా ఇక్కడ కట్టెల పొయ్యి మీద చేశారనమాట. చాలా రోజులవుతుంది కదా ఇలా పెంకుటిళ్ళు అన్నీ చూసి, అన్నీ ఇప్పుడు డాబాలయిపోయినాయి. అంతేకాదండి, ధనుర్మాసం గురించి ఇప్పుడు ఇవన్నీ రోడ్లు మారిపోయినాయి కానీ రంగురంగులు చక్కగా మంచి మంచి అందమైన ముగ్గులు అవి ఉన్నాయండి. ఇక్కడ అమ్మవారు పైన ఉంటారండి. అందుకని చెప్పి కొంచెం మేము పైకైతే వచ్చామన్నమాట. అక్కడ చిన్న వినాయకుడు కూడా ఉన్నారు. అమ్మవారిని చూసారా ఎంత అందంగా కళకళలాడుతున్నారో. అమ్మవారికైతే చీర కట్టేసిన తర్వాత నేను గాజులు విడిగా పట్టుకెళ్ళానండి. ఆ విడిగా పెట్టుకెళ్ళిన ప్రతి గాజులు కూడా మా అమ్మగారు అష్టోత్తరం చదివారు. నేనైతే అష్టోత్తరం చేశారనమాట అండి అమ్మవారికి గాజులతోటి. ఇలా అష్టోత్తరం చేసేసిన తర్వాత ఇక్కడ భోజనం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి తిరుపతి ప్రసాదం అలాగే ఒక 2 గాజులు పంచానండి. చాలా తృప్తిగా అనిపించింది నాకు కూడా. పల్లె ప్రజల భక్తి చాలా నిస్వార్థంగా, స్వచ్ఛంగా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు అరమరికలే లేకుండా వాళ్ళకు తోచిన విధంగా దైవాన్ని పూజిస్తారు. నిస్వార్థ భక్తి అంటే నాకు చిన్న కథ గుర్తొచ్చిందండి. ఆ కథ ఏంటంటే, ఒక ఊళ్ళోనూ ఒక బద్ధకస్తుడు ఉండేవాడనమాట. తను పని చేయకుండా కుటుంబ సభ్యులు కష్టపడి సంపాదించి పెడుతుంటే తను తిని పడుకునేవాడు. ఇలా ఉండగా కుటుంబ సభ్యులందరికీ భారం అయ్యే కొలది వాళ్ళకి బాధ కలిగి వాళ్ళందరూ కలిపి దీనికి ఒక మాట చెప్తారనమాట. నువ్వు ఏదైనా ఒక ఆశ్రమానికి వెళ్ళావు అనుకో, నువ్వు పని చేసే పని ఉండదు. సో నువ్వు అక్కడ వాళ్ళకి కాసేపు ధ్యానం చేయమంటారు. ఆ ధ్యానం చేస్తే కనుక నీకు 3 పూట్ల చక్కగా భోజనం పెడతారని ఎలా అయితేనో ఇతను ఒప్పిస్తారు. ఈయన కూడా ఏంటంటే పని చేయకుండా చక్కగా 3 పూట్ల భోజనం పెడతారో ఆశ్రమే సరి అయిన పద్ధతి అనుకొని